శ్రీలీలని ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు భయ్య. కెరీర్ స్టార్టింగ్ నుంచి సేమ్ అదే రొటీన్ స్టోరీలు చేస్తుంది. ప్రతి సినిమాల్లో తన్నే కేవలం డాన్స్ కోసం మాత్రమే తీసుకుంటున్నారేమో అని డౌట్ వస్తుంది. తను యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా పెళ్లి సందడి. ఆ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్, కానీ దాంట్లో తను చేసిన డాన్స్ కి తన గ్లామర్ కి ఆడియన్స్ పెద్ద అయిపోయారు. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో బానే ఛాన్సెస్ వచ్చాయి. తన సెకండ్ సినిమాకే మాస్ మహారాజా రవితేజ గారితో ధమాకా సినిమా చేసింది. ఈ సినిమా హిట్ అవడానికి మేజర్ రీజన్ శ్రీలీల డాన్స్, రవితేజ మాస్ ఫైట్స్, అంతే తప్ప సినిమా ఏం ఉండదు. ఇంకా కొన్ని సీన్స్ చిరాకు తెప్పిస్తాయి. భగవంత్ కేసరి సినిమా తప్ప తన యాక్ట్ చేసిన ఏ సినిమా కూడా ఇంక హిట్ అవ్వలేదు. గుంటూరు కారం హిట్ కదా బ్రో అంటే ఆ సినిమా జస్ట్ బ్రేక్ ఈవెన్ అయింది అంతే. అండ్ అది కూడా ప్యూర్లీ మహేష్ బాబు వల్ల ఆ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. నెక్స్ట్ తను చాలా సినిమాలు చేసింది. అన్ని సినిమాల్లో కూడా డైరెక్ట్ గా ఐటమ్ సాంగ్ కోసం ఇంకో హీరోయిన్ తీసుకుంటే ఎక్స్ట్రా పే చేయలేమో అని, జస్ట్ సాంగ్స్ వచ్చినప్పుడు హీరోతో పాటు డాన్స్ చేయడానికి తన హీరోయిన్ గా తీసుకుంటున్నారేమో అనిపించింది. అసలు తన సినిమాలో హీరోయిన్ అంటే ఎవ్వరు నమ్మరు. జస్ట్ సాంగ్ కి డాన్స్ వేయడానికి వచ్చిన డాన్సర్ అంటే నమ్ముతారు. పోనీ యాక్టింగ్ అస్సలు రాదా అంటే భగవంత్ కేసరి సినిమాలో బాగా యాక్ట్ చేసింది. మరి ఎందుకు అలాంటి సినిమాలు యాక్సెప్ట్ చేస్తుందో అర్థం కావడం లేదు. లిటరల్లీ నాకు మాస్ జాతర సినిమా చూసాక నాకు సినిమా మొత్తం నచ్చింది, కానీ స్క్రీన్ మీదకి శ్రీలీల రాగానే తన స్లాంగ్ కి యాక్టింగ్ కి నాకు ఎంత చిరాగుతుందంటే థియేటర్ నుంచి బయటకు పోదాం అనిపించింది. ఏదో కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటది, కానీ అన్ని బిస్కెట్ అవుతున్నాయి. మరి యాక్టింగ్ రాక ఎలాంటి రోల్స్ చేస్తుందో, వచ్చినా కూడా పెద్ద హీరోల పక్కన యాక్ట్ చేయడానికి అలాంటి సినిమాలు యాక్సెప్ట్ చేస్తుందో అర్థం కావడం లేదు. ప్రతి సినిమాలో తన ఒక బొమ్మలా ఉంటుంది భయ్య. పెద్ద హీరోల పక్కన యాక్ట్ చేయాలని ప్రతి హీరోయిన్ ఉంటుంది, కరెక్టే. అలాగని ప్రతి సినిమాలో అదే రొటీన్ క్యారెక్టరైజేషన్ అంటే ఎలా చేయబుద్దేస్తుంది? ఇప్పుడు ఫామ్ లో ఉంది, ఆఫర్స్ వస్తున్నాయి. తన యాక్టింగ్ తో ప్రూవ్ చేసుకోపోతే ఎంతకాలం ఆఫర్స్ వస్తాయి? అయినా నాకు ఒక డౌట్, సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా ఏం చేయకపోయినా ఎందుకు తీసుకుంటున్నారు? అంటే కావాలని హీరోయిన్ కి తక్కువ స్పేస్ ఉన్న క్యారెక్టర్స్ కి జస్ట్ ఒక సాంగ్ వచ్చినప్పుడు హీరో పక్కన నుంచి డాన్స్ వేయడానికి శ్రీలీలే కరెక్ట్ అని తీసుకుంటున్నారా ఏంటి? కామెంట్ చేయండి. మాస్ జాతర సినిమా చూసి మీకు కూడా నాకులాగే సినిమా మొత్తంలో శ్రీలీలే మైనస్ అన్న వాళ్ళు కామెంట్ చేయండి. నిజంగా భయ్య, సినిమా స్టోరీ రొటీన్ టెంప్లెట్ అయినా సినిమా మొత్తాన్ని రవితేజ గారు తన హై ఇంటెన్స్ యాక్టింగ్ తో లేపారు. కానీ శ్రీలీల క్యారెక్టర్ వచ్చిన ప్రతిసారి నాకు ఆ స్లాంగ్ కి చిరాకు దొబ్బింది. సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.